నమస్తే మీ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. గ్యాస్ సిలిండర్ దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోదాడపట్నంలో గ్యాస్ సిలిండర్ దొంగతనాలు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన కోదాడ పోలీసులు దొంగ వద్ద నుంచి 39 గ్యాస్ సిలిండర్లు 2 బైకులు రికవరీ చేసి రిమాండ్కు తరలింపు. కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన టౌన్ సిఐ రాము. నిన్న ఉదయం 11 గంటలకి ఎస్ఐ రంజిత్ మరియు మా సిబ్బందితోటి మెల్లిచూరు ఫ్లైఓవర్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి యూనికార్న్ బైక్ మీద ఒక సిలిండర్ పెట్టుకొని వెళ్తుంటే అనుమానాస్పదంగా ఉంటే అతన్ని ఆపి విచారణ చేయగా అతను తన పేరు మామిడి శ్రీకాంత్ అని చెప్పేసి తన నేటివ్ ఆఫ్ మట్టపల్లి విలేజ్ అని చెప్పడం జరిగింది. అతన్ని తరువుగా విచారిస్తే అతను కోదా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కేసులు మరియు అనంతగిరి పోలీస్ స్టేషన్లో 1 కేసు, సూర్యాపేటలో 1 కేసును సిలిండర్ దొంగతనాలు మరియు బైక్ దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది. అతని కన్ఫెషన్ మీద మనము దాదాపు 39 గ్యాస్ సిలిండర్లు మరియు 2 బైకులు రికవర్ చేసి అతన్ని కోర్టులో హాజరుపరిచినాము. మన పోలీస్ స్టేషన్ పరిధిలో కాకుండా మెదక్ జిల్లాకు చెందినటువంటి గుమ్మడిదల, జిన్నారం, నర్సాపూర్, అదేవిధంగా దుందిగల్ పోలీస్ స్టేషన్, సంగారెడ్డి, మెదక్ పోలీసులో కూడా పలు కేసులు నమోదైనాయి. వాటిలో అతను కూడా జైలు శిక్ష అనుభవించినాడు. అక్కడ ప్రస్తుతం ఇతని దగ్గర నుంచి 39 ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు 2 బైకులు రికవర్ చేయడం జరిగింది. ఇంకొకటి ముఖ్యంగా మీడియా తరఫున పబ్లిక్కి చెప్పేది ఏంటంటే, ఎవరైనా గ్యాస్ సిలిండర్ కానీ బైకులు కానీ అనాథరైజ్డ్ పర్సన్స్ వచ్చి వెహికల్స్ కానీ అమ్ముతున్నాము, తాకట్టు పెడతాము, డబ్బులు ఇవ్వమని చెప్తే అటువంటి తీసుకొని డబ్బులు ఇవ్వడం కానీ కొనడం కానీ చేయకూడదు. ఎందుకంటే అది దొంగ ప్రాపర్టీ అయి ఉండవచ్చు. దొంగ ప్రాపర్టీ కొంటే దాని మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈరోజు ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ రికవర్ చేసిన దాంట్లో టోటల్ ఒక 23 మంది సిలిండర్లు కొని వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా తగిన చర్యలు లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఆ టైంలో ప్రస్తుతం రాదని